హోలీ వార్ అని చెప్పేసి లాస్ట్లో డిక్లేర్ చేశారు. పార్ట్ 3 కూడా ఉండొచ్చు. బట్ పార్ట్ 2 ఈజ్ నెవర్ సీన్ బిఫోర్ ఇన్ టాలీవుడ్ మూవీస్ ఆల్సో, హాలీవుడ్ మూవీస్ ఆల్సో. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఒక వార్ అనేది ఇంత గ్రాండియర్గా క్రియేట్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. బట్ సూపర్ మూవీ. డిసప్పాయింట్ అవ్వకుండా థియేటర్ నుంచి బయటకు వచ్చి అరే డబ్బులు వేస్ట్ అవ్వలేదురా, హ్యాపీగా నవ్వుకున్నాం అని అనుకోవచ్చు. వెన్నెల కిషోర్ గారు నా క్యారెక్టర్లో చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే ఆయన కంప్లీట్ కామెడీ క్యారెక్టర్, బట్ ఇలా వచ్చే కొంచెం రా ఏజెంట్ లా కనిపించింది ట్రైలర్లో. ఆయన రా ఏజెంట్లా కనిపించినా, పోలీస్ ఆఫీస్లో కనిపించినా, లాయర్గా ఏ గెటప్లో చూసినా నవ్వు వస్తుంది చెప్పాలంటే. సో ఇందులో కూడా బేభత్సంగా నవ్వుకుంటూనే ఉంటాం. ఆయన క్యారెక్టర్, ఆయన ఫేస్ చూస్తే అలా నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. బ్రహ్మానందం, మరో బ్రహ్మానందం గారు ఆయన చెప్పాలంటే. సో చాలా బాగుందండి చెప్పాలంటే. కామెడీ టైమింగ్, ఆయనది టైమింగ్ ఉంటుంది కదా. సో చిన్న చిన్న ట్వింకిల్ షాట్లు చేస్తూ ఉంటాడు, డైలాగ్ చెప్తూనే కొన్ని చేస్తూ ఉంటాడు. సో దాన్ని బట్టి మనకి ఎక్కువ నవ్వు వస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించిన తాగుమూతి రమేష్ మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్గా బూస్టింగ్ ఇచ్చారు. ఈ ఆడియన్స్కి ఏం కావాలో అది ఇచ్చారనమాట. ఒక మాటలో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా చాలా బాగుందని చెప్తా. సో థియేటర్కి వచ్చేసండి. అనుకునే వాళ్ళు అయితే రావాలి ఈ సినిమాకి. కామెడీ పరంగా అయితే చాలా బాగా 3+4 కూడా వచ్చి వెన్నెల కిషోర్కి ఎండింగ్లో చనిపోయినట్టు చూపిస్తారు, కానీ మళ్ళీ ఒక టికెట్ పెట్టేస్తారు. టికెట్ సంబంధించిన ఒక సీక్రెట్ ఉందన్నమాట. థియేటర్లో కలుసుకోవడానికి టికెట్ బుక్ చేసి పెట్టుకుంటారు, అది సీక్రెట్ అనమాట. కానీ ఎలా బతికాడు అనేది మనకు చూపించలేదు. బతికి మళ్ళీ క్యాంటీన్లో ఒక దగ్గర కూర్చున్నట్టు కనబడుతుంది, మంచిగా అనిపిస్తుంది. టోటల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఎండింగ్ అయితే ఆ త్రివిక్రమ్ డైలాగులు, పవన్ కళ్యాణ్ వాడిన డైలాగులు కొడుతుంటేనైతే మొత్తం థియేటర్ అంతా దద్దలిపిందన్న. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగుంది, చూడండి. చారి 111. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ క్యూట్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు భయ్య, ఖచ్చితంగా చూడాల్సిందే. 99 సినిమా ఏమన్నా సినిమా అన్నా నాకు చూస్తున్నంత సేపు అయితే అలా చూసుకుంటా ఉన్నా. మా హీరో మీసాలు ఉంటే బాలయ్య బాబు కూడా మనకి అలా ఉన్నాయన్నమాట. మీసాలు కానీ గీసాలు కానీ సూపర్ అన్న పర్ఫార్మెన్స్. నిజంగా ఒక రా ఏజెంట్ లెక్క మామూలుగా లేదు, ఒక డిఫరెంట్ స్టోరీతో డిఫరెంట్గా వెళ్ళిపోయింది. సూపర్, నాకు బాగా అనిపించింది. హీరోయిన్ గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరిది కూడా అద్భుతం అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూడండి. S99 సినిమా మాత్రం మిస్ అవ్వద్దు బ్రదర్. చూడాలని కోరుకుంటున్నా అయితే ఆపరేషన్ వారంటీ అండి. థ్యాంక్ యూ. ఎఫెక్ట్స్ వైజ్ అండ్ మెయిన్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ చాలా బాగుంది. ఎఫెక్ట్స్ అన్ని ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. దేశం మొత్తాన్ని నాశనం చేయాలి అనుకునే మెంటాలిటీతో ఉండే చాలామందికి ఈ సినిమా అంకితం నిజంగా. ఎందుకంటే మీరు చూస్తే మీకు తెలుస్తుంది, మనం ఏదో నాశనం చేయాలని ఆలోచిస్తేనే మన నాశనం జరుగుతుంది. నిజంగా ఈ ఏజెంట్ అని ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఈ రీసెంట్గా 2-3 సినిమాలు వచ్చాయి, దాంట్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ఇది వెన్నెల కిషోర్ గారే కుమ్మేశారు అసలు. ఆయన ఉన్న స్క్రీన్ పైన ఉన్నంతసేపు బాగా నవ్వుకున్నాను, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. అన్న ఇది ఒక దేశభక్తి